రాష్ట్ర అమూల్య సంపద అయిన ఎర్రచందనం పరిరక్షణకు అక్రమ రవాణా నిరోధానికి ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా బయటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతాన్ని తిరిగి వనాల అభివృద్ధి సంరక్షణకే కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారని, తిరుపతిలోని గోదాముల్లో పట్టుబడిన దొంగలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వబోనని, స్మగ్లింగ్ కింగ్లను చట్టం ముందు నిలుపుతామని హెచ్చరించారు. పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తే అక్రమాలు ఆట కట్టించాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన పవన్ సూచించారు. ఇక స్మగ్లింగ్ జరిగే మార్గాల్లో థర్మల్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టులను పటిష్టం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన వందలాది టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు. అటవీ సిబ్బంది ఎర్రచందనం సంరక్షణకు ఒక సంకల్పంగా తీసుకోవాలని, సమాచారం చేరవేసే ఇంటి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ శాఖ అధికారులతోటి ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అమూల్యమైనటువంటి సంపద. దీన్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉందంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ అక్రమ రవాణాన్ని పూర్తిగా నిరోధించడానికి ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం విత్తనాలు చల్లడం, ఎర్రచందనం వనాల అభివృద్ధి అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. దీంతో పాటు ఏదైతే దీనికి ఎర్రచందనం చెట్లు నరికివేస్తున్నారో ఆ నరికివేయడానికి సంబంధించి ఎవరైతే కూలీలు, సూపర్వైజర్లు, అదేవిధంగా మేస్త్రులు, గోడెం కీపర్లు లాంటి కింద స్థాయి ఉద్యోగులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చట్టం పైన అవగాహన కల్పించి ఈ ఎర్రచందనాన్ని అనేది నరకకుండా దీనికి సంబంధించి వాళ్ళకి వేరే మార్గాల్లో ఉపాధి అవకాశాలు కూడా చూపించాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. అక్రమ రవాణా నిరోధానికి దోళ్లతో పహారా కాయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని ఎర్రచందనం యొక్క మొక్కల పెంపుదలకి ఉపయోగించాలంటూ కూడా చెప్పారు. ఇంకో పక్క చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో వన సంపదని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా లక్షలాది ఎర్రచందనం మొక్కల్ని నాశనం చేశారు. దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ కూడా ఉప ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే పక్క దేశాల్లో కూడా దీనికి సంబంధించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాలతో కూడా మొత్తం దాని నిర్మూలనకి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసేసి ప్రభుత్వం దాని దిశను కూడా మార్చేందుకు కృషి చేస్తుందని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. దీని మీద అధికారులందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ ఎక్కడా కూడా ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంకో పక్క ఒక 4 రోజుల క్రితం కూడా ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో ఉన్నటువంటి
8 గోదాముల్లో ఒక గోదామును కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ 2,63,267 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లుగా కూడా ఉప ముఖ్యమంత్రి గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి అవన్నీ కూడా బేలం వేయాలని చెప్పి వాటిని గ్రేడ్లుగా కూడా విభజించాలని చెప్పి కూడా అధికారులకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎర్రచందనం అనేది పర్యావరణ రహితమైన చెట్టు కాబట్టి అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే ఆ చెట్లు పెరుగుతుంది కాబట్టి దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దాంతో పాటు ప్రతి అధికారి కూడా తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఏదైతే నిర్వీర్యమైందో ఆ టాస్క్ ఫోర్స్ కు జీవం పోసి స్మగ్లింగ్ పై పెట్టిన కేసులను న్యాయస్థానం నుంచి వేగంగా తీర్పులు వచ్చేందుకు కూడా కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకి ఉప ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర స్థాయిలో ఎర్రచందనం వెనక్కి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలు జరిగినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పి 140 కోట్ల వరకు కూడా ఎర్రచందనాన్ని పట్టుకొని అమ్ముకున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇప్పటికే ఒక కమిటీని కూడా నియమించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కేంద్రం అటవీ శాఖకు సంబంధించి భూపేంద్ర యాదవ్ తోటి దీని మీద ప్రత్యేకంగా చర్చించారని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. మొత్తం ఏదైతే రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నుల్ని ఇప్పటి వరకు కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్లో 173 టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లుగా కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. 24 ప్రాంతాల్లో మొత్తం 407 మెట్రిక్ టన్నుల్లో ఎర్రచందనాన్ని కూడా తిరిగి పట్టుబడేటువంటి ఎర్రచందనాన్ని తిరిగి రప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు. సాంకేతిక తోడు మానవ కృషి కూడా దీనికి ఉంటే ఖచ్చితంగా ఎర్రచందనం యొక్క అక్రమ రవాణాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి అధికారులకి చెప్పడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.